విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తన కెరీర్లో చేసిన ఎన్నో సాహసవంతమైన ప్రయత్నాల్లో ఆణిముత్యం బడిపంతులు చిత్రం. అంతవరకు తను పోషించిన పాత్రలకు భిన్నంగా పూర్తి సెంటిమెంట్ ఉన్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ వంటి కమర్షియల్ హీరో చేస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఎందుకంటే ఎస్వి రంగారావు, గుమ్మడి వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయాల్సిన ఒక సాధారణ బడిపంతులు పాత్ర అది. కానీ ఎన్టీఆర్ వంటి అందగాడు ఏరి కోరి ఆ మధ్య వయస్కుడి పాత్ర పోషించి మెప్పించారు. తెలుగులో తయారైన బడిపంతులు, హిందీలో తీసిన బాగ్బన్, కన్నడంలో వచ్చిన బడిపంతులు, మలయాళంలో రూపుదిద్దుకున్న స్కూల్ మాస్టర్ చిత్రాలకు మూలం ఒక్కటే. మద్గులర్ అనే రచయిత మరాఠీలో రాసిన నవల. కన్నడంలో రూపొందించిన బడిపంతుల చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా టైటిల్ పాత్రను బిఆర్ పంతులు పోషించారు. ఆ చిత్రానికి పుట్టన్న కనగల్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయనకు ఈ చిత్రకథ బాగా నచ్చి సినిమాలో అనవసర సన్నివేశాలు తొలగించి తనకు నచ్చినవి కొన్ని జోడించి మలయాళంలో స్కూల్ మాస్టర్ పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఆ సినిమానే తెలుగులో బడిపంతుల పేరుతో రీమేక్ చేశారు. దర్శకుడు పి చంద్రశేఖరరెడ్డి ఎన్టీఆర్తో తీసిన ఏకైక చిత్రం బడిపంతులు. తన 86వ ఏట కన్నుమూసిన ఆ దర్శకుడికి నివాళులు అర్పిస్తూ మీకు తెలియని బడిపంతులు చిత్ర విశేషాలను అందిస్తున్నాం. ఒకసారి దర్శకుడు పిసి రెడ్డి బెంగళూరు వెళ్ళి చెన్నై తిరిగి వస్తుంటే విమానంలో ఆయన పక్క సీటు పుట్టన్నదే. అప్పటికి పిసి రెడ్డి 3 చిత్రాలకు దర్శకత్వం వహించారు. మంచి కథతో వస్తే డేట్స్ ఇస్తానని ఎన్టీఆర్ ఆయనకు ప్రామిస్ చేశారు. మాటల మధ్యలో ఈ విషయం పుట్టన్నకు చెప్పారు పిసి రెడ్డి. స్కూల్ మాస్టర్ చిత్రం గురించి చెప్పి ఆ సినిమాను మీరు తెలుగులో తీయవచ్చు, అయితే ఇందులో ప్రధాన పాత్ర గుమ్మడి గారో రంగారావు గారో వేస్తే లాభం లేదు, ఎన్టీఆర్ను ఒప్పించగలిగితే కథ పండుతుంది అన్నారు పుట్టన్న. ఆ కథ చెప్పమన్నారు పిసి రెడ్డి. విమానం చెన్నై చేరుకునేలోగానే కథ చెప్పారు పుట్టన్న. అది వినగానే ఎన్టీఆర్కు ఇది ఎలా చెప్పాలా అని భయం వేసింది పిసి రెడ్డికి. ఒక స్కూల్ మాస్టర్, అందులోనూ మధ్య వయస్కుడు, పిల్లలు, బాధ్యతలు, కష్టాలు ఇవన్నీ కథలో ఉన్నాయి. ఎన్టీఆర్కు ఈ కథ చెబితే తనని తరిమి తరిమి కొడతారని మనసులో అనుకుని ఈ కథ వద్దు సార్, ఏదన్నా రొమాంటిక్ లవ్ స్టోరీ చెప్పండి అని అడిగారు పిసి రెడ్డి. లేదు లేదు, ఇది గొప్ప కథ, ఎన్టీఆర్ను కన్విన్స్ చేయండి, గొప్ప సినిమా అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు పుట్టన్న. ఒకరోజు ఉదయం ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు పిసి రెడ్డి. కథ చెబుతానని అనగానే చెప్పమన్నారు ఎన్టీఆర్. భయపడుతూనే సార్ ఇందులో మీది ముసలి వేషం అన్నారు పిసి రెడ్డి. ముసలి వేషం అయితేనేం, భీష్మలో చేయలేదా, కథలో దమ్ముండాలి కానీ మాకు అభ్యంతరం లేదు అన్నారు ఎన్టీఆర్. అవుననుకోండి, మీ కొడుకుల వేషాలకు కృష్ణరాజు, రామకృష్ణ పేర్లు అనుకుంటున్నాను అన్నారు పిసి రెడ్డి. అయితేనేం బ్రదర్, వారి పాత్రలు వారివి, మా పాత్ర మాది అన్నారు ఎన్టీఆర్. ఇక ఏమీ సందేహించకుండా కథ మొత్తం చెప్పేశారు పిసి రెడ్డి. అంతా విని బాగుంది, మనం చేస్తున్నాం అని చెప్పారు ఎన్టీఆర్. 1972 ఏప్రిల్ 3న వాహిని స్టూడియోలో
బడిపంతుల షూటింగ్ ప్రారంభమైంది. పూర్ణ కామరాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నందమూరి త్రివిక్రమరావు అన్నగారి మీద తొలి క్లాప్ ఇచ్చారు. అతిథులంతా వెళ్ళిపోయాక ఎన్టీఆర్ దర్శకుడు పిసి రెడ్డిని పిలిచారు. ఈ సినిమా మీకోసం ఒప్పుకున్నాం, మీరు ఎలా నటించమంటే అలా నటిస్తాం. నేను మీ ఎన్టీఆర్ను కాదు, బడిపంతుల్ని అనుకుని పని చేయించుకోండి. మీకు సంతృప్తి కలిగే వరకు నటించడం నా బాధ్యత. ఏ విషయంలోనూ రాజీ పడకండి అని చెప్పారు. దట్ ఈజ్ ఎన్టీఆర్. ప్రారంభోత్సవంలో ఆవేశంతో ఆయన చెప్పిన మాటలు కావవి. చిత్రం పూర్తయ్యే వరకు ఆ మాటలకు ఆయన కట్టుబడి ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మనవరాలి పాత్రకు కుట్టి పద్మినిని తీసుకుందామని నిర్మాత పేర్రాజు అభిప్రాయం. ఆమె ద్విపాత్రాభినయం చేసిన లేత మనసులు చిత్రం విజయ విహారం చేస్తున్న రోజులవి. అయితే ఆమెకు బదులుగా అత్తలు కోడళ్ళు చిత్రంలో చిన్నప్పటి వాణిశ్రీ పాత్ర పోషించిన శ్రీదేవిని తీసుకుందామని పిసి రెడ్డి వాదన. చివరికి ఆయన మాటే నెగ్గింది. శ్రీదేవిపై చిత్రీకరించిన బూచాడమ్మా బూచాడు పాట ఎంతో పాపులర్ అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్కు మనవరాలిగా నటించిన శ్రీదేవి మరి కొన్నేళ్లకే ఆయన పక్కన కథానాయికగా నటించడం కొసమెరుపు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ నెలకు 8 చిత్రాల్లో నటించేవారు. 1 తారీఖు నుండి 7వ తారీఖు వరకు, మళ్ళీ 8వ తారీఖు నుండి 15 వరకు, 16 నుండి 23 వరకు, 24 నుండి 31 వరకు ఇలా కాల్ షీట్లు ఇచ్చేవారు. అందులోనూ ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు ఒక నిర్మాతకు, 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మరో నిర్మాతకు పనిచేసేవారు. బడిపంతుల చిత్రానికి ప్రతి నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు 4 నెలల పాటు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చారు. మొత్తం 40 రోజుల్లో 7 లక్షల రూపాయల బడ్జెట్తో ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. బడిపంతుల చిత్రంలో ఎన్టీఆర్ కొడుకులుగా కృష్ణంరాజు, రామకృష్ణ, అల్లుడిగా రాజబాబు నటించారు. ఆయన స్టూడెంట్గా జగ్గయ్య, భార్యగా అంజలీదేవి నటించారు. జీవితాంతం తోడు నీడగా కలసిమెలసి ఉండాల్సిన దంపతులు తమ బిడ్డల కారణంగా వృద్ధాప్యంలో ఒకరికొకరు దూరం కావడం, అమ్మా నాన్నలను కొడుకులు పంచుకోవడం, ఆ జంట విడివిడిగా ఉంటూ పడే మానసిక క్షోభ, కలవడం కోసం వారు పడే తాపత్రయం ఈ చిత్ర కథాంశం. బడిపంతులు చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు నిర్మాత ఎంఎస్ రెడ్డి ఒకరోజు సెట్టుకు వచ్చారు. ఏమిటయ్యా, నాగేశ్వరరావు గారు ఇలాంటి పాత్రలు వేసినా పర్వాలేదు, కానీ ఎన్టీఆర్ వంటి మాస్ హీరోతో ముసలి వేషం వేస్తున్నావు అని నిలదీశారు. ఎన్టీఆర్తో ఈ తరహా చిత్రం తీయడం రిస్కేమో అని నిర్మాత పేర్రాజు మిత్రులు కూడా అనేవారు. కానీ కథ మీద, ఎన్టీఆర్ మీద నమ్మకంతో పేర్రాజు పట్టించుకోలేదు. ధైర్యంగా ముందుకు వెళ్లారు. 12 లక్షల రూపాయలతో బడిపంతులు తొలి కాపీ సిద్ధమైంది. 1972 నవంబర్ 22న ఈ చిత్రం విడుదలైనప్పుడు ఆంధ్ర, తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది. దాదాపు 100 రోజుల పాటు ఆ తీవ్రత కొనసాగింది. అన్ని రోజులు మెయిన్ సెంటర్స్ లో 144 సెక్షన్ అమల్లో ఉండేది. ఈ కారణంగా బడిపంతుల చిత్రానికి మంచి టాక్ వచ్చినా దానికి తగ్గ కలెక్షన్లు లేవు. ఫస్ట్ రిలీజ్ లో అంతగా ఆడకపోయినా ఆ తర్వాత విడుదలైన ప్రతిసారి మంచి వసూళ్లు సాధించింది బడిపంతుల చిత్రం. ఈ బడిపంతుల చిత్ర నిర్మాత పేర్రాజు ఎన్టీఆర్తో మళ్లీ 1976లో బంగారు మనిషి చిత్రం నిర్మించారు. ఇందులో లక్ష్మి హీరోయిన్. ఈ వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.